గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి మరియు ఉపాధ్యాయులకు, నాతోటి విద్యార్థులకు ముందుగా నమస్కారం. నా పేరు దుర్గశ్రీ. నేను ఎంపీసీ ఫస్ట్ ఇయర్ జీజేసీ బడిగలపాడు కళాశాలలో చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం సుస్థిర అభివృద్ధి. మానవుడు భూమిపైన అడుగుపెట్టిన నాటి నుండి ప్రతిరోజు అతని జీవితం ప్రకృతితో విడదీయలేని బంధాన్ని ఏర్పరచుకొని ఉంటుంది. ఎలా అంటే జీవం ఇచ్చేది గాలి, జీవనానికి ఆధారపడేది నీరు, జీవనాన్ని నిలబెట్టేది భూమి. కానీ దురదృష్టవశాత్తు మానవుడు అభివృద్ధి పేరుతో ప్రకృతిని దోచుకుంటున్నాడు. ఈ మూడు విలువైన వనరులను నాశనం చేస్తున్నారు. పంచభూతాల్లో ఒకటైనది భూమి. భూమిని మనం కాపాడుకోవాలి. పూర్వం భూమి పచ్చగా, పుష్టిగా, ఎంతో అందంగా జీవంతో కలిగి ఉండేది. కానీ ఇప్పుడు భూమి కలుషితం అవుతుంది. రసాయన ఎరువులు, పురుగు మందులు మరియు వ్యర్థ పదార్థాల వాడటం వలన భూమి సారాన్ని కోల్పోతుంది. భూమిపై జీవరాశులు బతకలేకపోతున్నాయి. రెండవది గాలి. ఇప్పుడు మనం పీలుస్తున్న గాలి కూడా స్వచ్ఛమైనది కాదు. ఎందుకంటే ఇంధన వాహనాల పొగ మరియు ధూమపానం, పరిశ్రమల ఉద్గారాల వలన గాలి కలుషితం అవుతుంది. రోజు మనం గూగుల్లో AQI ద్వారా చూస్తూనే ఉన్నాం. గాలి నాణ్యత రోజు రోజుకు తగ్గిపోతుంది. ఇక మూడవది నీరు. నీటిని మనం వృధా చేస్తున్నాం. నీటిని కలుషితం చేస్తున్నాం. ఎలా అంటే మట్టి వినాయక విగ్రహాలను కాకుండా రంగు కలిపిన విగ్రహాలను వాడటం మరియు ఇతర వ్యర్థ పదార్థాలను నీటిలో కలపటం వలన నీరు కలుషితం అవుతుంది. నీటిని మనం వృధా చేయకూడదు. వీటిని మనం అరికట్టడానికి మనమందరం చేయవలసింది ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి, ఒక చెట్టును కాపాడాలి. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. పునర్వినియోగ పదార్థాల వాడకాన్ని పెంచాలి. ఇంధన వాహనాల వాడకం తగ్గించాలి. ఇలాంటివన్నీ చేస్తే మనం భవిష్యత్తు తరాల వారికి మంచి నీరు, గాలి, భూమిని అందించిన వాళ్ళం అవుతాం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.